వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్ ఆఫ్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ 2. సో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి పెనెట్రేషన్ టెస్ట్ రిలేటెడ్ స్టాండర్డ్ పెనెట్రేషన్ టెస్ట్. సో మనం దీంట్లో డిస్కస్ చేయబోయే కంటెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ చూసుకుంటాం. దాని తర్వాత యూజెస్ ఆఫ్ ఎస్పీడి టెస్ట్, స్టాండర్డ్ పెనెట్రేషన్ టెస్ట్ యూజ్ ఏంది, అండ్ యూస్ఫుల్ ఇన్ ఫైండింగ్ అవుట్, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఉండే లాభం ఏంటి, అండ్ దానికి అది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏమేంటివి, అండ్ ఏ విధంగా చేయాలనే ప్రొసీజరు, అండ్ దాంట్లో కరెక్షన్స్ చేయాల్సిన కరెక్షన్స్, యూస్ఫుల్నెస్ అండ్ లిమిటేషన్ ఆఫ్ ఎస్పీటీ, అండ్ ఫైనల్లీ రిఫరెన్స్. సో మూవింగ్ ఫర్దర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ చూసుకున్నట్టయితే స్టాండర్డ్ పెనెట్రేషన్ టెస్ట్ అనేది ఒక కామన్ ఇన్స్టిట్యూట్ టెస్టింగ్ మెథడ్ అనమాట. ఇది జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ప్రాపర్టీస్ డిటర్మైన్ చేయడానికి యూజ్ అవుతుంది. దేనికి సంబంధించిన ప్రాపర్టీస్ సబ్సర్ఫేస్ సాయిల్స్లో ఏవైతే ప్రెజెంట్ అయి ఉంటాయి సాయిల్స్ సబ్సర్ఫేస్లో, సో అటువంటి టైప్ ఆఫ్ సాయిల్స్ ఒక జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ప్రాపర్టీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఎస్పీటీ టెస్ట్ అనేది యూస్ చేస్తారు. అండ్ ఇది ఒక సింపుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ టెస్ట్ అనమాట. అంటే ఎక్కువ కాస్ట్ కూడా దీనికి బేర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అదేవిధంగా ఇది మనకు రిలేటివ్ డెన్సిటీని ఫైండ్ అవుట్ చేసి అందిస్తుంది. ఓకే, అండ్ అదేవిధంగా ఏవైతే అప్రాక్సిమేట్ షియర్ స్ట్రెంగ్త్ పారామీటర్స్ ఉంటాయో, కోహెజన్, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ లాంటివి, వాటి నుంచి మనం షియర్ స్ట్రెంగ్త్ ఫైండ్ అవుట్ చేసుకునే విధంగా మనకు వాల్యూస్ అనేది అప్టైన్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షియర్ స్ట్రెంగ్త్ ఒక ఫార్ములా ఏంది, S = C + సిగ్మా tan phi. C అంటే కోహెజన్, అండ్ సిగ్మా అంటే ఎఫెక్టివ్ స్ట్రెస్, ఫై అంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ఈ విధంగా షియర్ స్ట్రెంగ్త్ పారామీటర్స్ని కూడా అప్టైన్ చేయడానికి, రిలేటివ్ డెన్సిటీతో పాటు కూడా ఇవి కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఎస్పీటీ టెస్ట్. యూజెస్ ఆఫ్ ఎస్పీటీ టెస్ట్, దే కెన్ బి యూజ్డ్ ఫర్ ఐడెంటిఫికేషన్ టెస్ట్స్ లైక్ స్పెసిఫిక్ గ్రావిటీ, గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్, నెట్వర్క్ లిమిట్స్, కాంపాక్షన్ ఎట్సెట్రా. ఓకేనా, వీటిని ఐడెంటిఫికేషన్ టెస్ట్స్. ఈ రిలేటివ్ డెన్సిటీ అనేది మనం స్పెసిఫిక్ గ్రావిటీ ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అండ్ వేరే అదర్ టెస్ట్స్ ద్వారా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మూవింగ్ ఫర్దర్, యూస్ఫుల్ ఇన్ ఫైండింగ్ అవుట్. ఓకేనా, ఏమి ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అంటే స్టార్టింగ్లో చెప్పాను కదా, రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ కోహెజన్ లెస్ సాయిల్స్. అంటే కోహెజన్ లెస్ అంటే వేటికైతే ఎక్కువగా ఫైన్ గ్రైన్ సాయిల్స్ దేంట్లో అయితే తక్కువగా ఉంటాయో అటువంటి టైప్ ఆఫ్ సాయిల్స్ని మనం కోహెజన్ లెస్ సాయిల్స్ అని చెప్పేసి కూడా అంటాము. దీంట్లో ఏంటంటే కోహెజన్ లెస్ జనరల్లీ అవి క్రంబుల్ అయిపోతాయి అన్నమాట పీసెస్లో, అండ్ వాటిని బ్రేక్ చేయడం కూడా ఒక విధంగా మనకు ఈజీనే వెన్ కంపేర్ టు కోహెసివ్ సాయిల్స్. ఓకే, అటువంటి టైప్ ఆఫ్ సాయిల్స్ని కోహెజన్ లెస్ సాయిల్స్ అంటారు. ఎగ్జాంపుల్ శాండ్ అండ్ గ్రావెల్. దాని తర్వాత యాంగిల్ ఆఫ్ షియరింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ కోహెజన్ లెస్ సాయిల్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. సో షియరింగ్ రెసిస్టెన్స్ ఎంత మేరకు షియర్ని రెసిస్ట్ చేస్తుంది, అండ్ ఎంత యాంగిల్ వరకు రెసిస్ట్ చేస్తుంది అని చెప్పేసి కూడా మనం దీని ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ సాయిల్స్. ఓకేనా, అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్. అన్కన్ఫైన్డ్ అంటే ఏంది, జనరల్లీ కన్ఫైన్డ్ అంటే దేంట్లో అయినా కన్ఫైన్డ్ అయిపోవడం, అంటే 4 పక్కల నుంచి చుట్టుముట్టు పడిపోవడం అనమాట. అండ్ అదేవిధంగా అన్కన్ఫైన్డ్ అంటే ఒక సిలిండ్రికల్ శాంపిల్ ఉందనుకోండి, అది దాని యొక్క ఎడ్జెస్ని, దాని యొక్క ఎండ్స్ని ప్రిమ్ చేసిన తర్వాత స్మూత్గా ఫామ్ అయిపోతుంది కదా, సో దాన్ని మనం అన్కన్ఫైన్డ్ స్టేట్ అని చెప్పేసి అంటాము. అటువంటి టైంలో మనం దాని యొక్క మ్యాక్సిమం యాక్సియల్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఫైండ్ అవుట్ చేసి, అంటే ఎంత మేరకు అన్కన్ఫైన్డ్ కండిషన్లో అది విత్స్టాండ్ చేయగలుగుతుంది ఆ కంప్రెసివ్ స్ట్రెస్ని అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడమే ఈ అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అనమాట. ఇకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి యూస్ చేస్తామనంటే డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ ఫర్ బోర్హోల్స్. ఎనీ డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ ఈజ్ యాక్సెప్టబుల్ దట్ ప్రొవైడ్స్ రీజనబ్లీ క్లీన్ హోల్. అంటే ఎటువంటి డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ అయినా మనం యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ ఏంటంటే అది మనకు క్లీన్ బోర్ హోల్ని ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలన్నమాట. విచ్ ఈజ్ అట్లీస్ట్ 5 mm లార్జర్ దాన్ ద శాంప్లర్ ఆర్ శాంప్లింగ్ రాడ్స్. ఏవైతే రాడ్స్ ఉన్నాయో వాటికంటే కూడా 5 mm ఎక్కువగా డయామీటర్ ఆఫ్ హోల్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. అండ్ లెస్ దాన్ 170 mm డయామీటర్. 170 mm కంటే కూడా తక్కువగా ఉండాలి డయామీటరు. అండ్ అదేవిధంగా శాంప్లర్ ప్లస్ 5 mm కంటే కూడా ఎక్కువగా ఉండాలి, దీనికంటే తక్కువగా ఉండాలి. అండ్ శాంప్లర్ ప్లస్ 5 mm కంటే కూడా ఎక్కువగా ఉండాలి. హౌవెవర్, నెక్స్ట్ కమింగ్ టు స్ప్లిట్ స్పూన్ శాంప్లర్. ఓకే, ఏంది స్ప్లిట్ స్పూన్ శాంప్లర్ అంటే జనరల్లీ డిస్టర్బ్డ్ శాంపిల్ ఆఫ్ సాయిల్ అప్టైన్ చేయడానికి మనం యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. దీంట్లో మనం చూసినట్టయితే ఇక్కడ డ్రైవింగ్ షూ ఒకటి ఉంటుంది, స్టీల్ ట్యూబ్ ఒకటి ఉంటుంది, కప్లింగ్ ఉంటుంది, అండ్ 4 వెంటింగ్ పార్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ స్ప్లిట్ స్పూన్ శాంప్లర్ని మనము బోర్ హోల్స్కి త్రూ డ్రైవ్ చేస్తాం అనమాట లోపలి సాయిల్లో. సో వాటి యొక్క డయామీటర్ అనేది 55 to 150 mm జనరల్లీ వాటి యొక్క డయామీటర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత ఒక హ్యామర్ అనేది 640 Newton లేకపోతే 63.5 kg కలిగిన ఒక హ్యామర్ అనేది మనం ఏం చేస్తాం, ఫ్రీ ఫాలింగ్ చేస్తాం అనమాట. దానికి టై చేసి ఫ్రీ ఫాల్ చేస్తాం. దాని యొక్క హైట్ వచ్చేసి 750 mm. ఓకేనా,
750 ఇక్కడ యాక్చువల్గా 75 అని చెప్పేసి ఇచ్చాడు. 750 mm నుంచి ఫ్రీ ఫాల్ చేపిస్తాము. అండ్ అది శాంప్లర్కి శాంప్లర్ని డ్రైవ్ చేయడానికి పనికొస్తుంది అనమాట. అంటే ఆ బ్లో పడిన తర్వాత దానిపైన ఆ శాంప్లర్ అనేది లోపలికి డ్రైవ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ మొత్తం ఈ సెక్షన్ అంతా ఫిగర్ చూపించింది మనకు స్టాండర్డ్ స్ప్లిట్ స్పూన్ శాంప్లర్ అనమాట. ఓకేనా. ది నెంబర్ ఆఫ్ బ్లోస్ ఫర్ పెనట్రేషన్ ఆఫ్ 300 mm. ఓకేనా. అంటే 300 mm పెనట్రేట్ అవ్వడానికి ఏదైతే వాల్యూ మనకు కావాలో ఆ వాల్యూనే మనము స్టాండర్డ్ పెనట్రేషన్ వాల్యూ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ విధంగా స్ప్లిట్ స్పూన్ శాంప్లర్ ద్వారా కూడా మనము స్టాండర్డ్ పెనట్రేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ దీంట్లో ఇన్వాల్వ్ అయిన పార్ట్స్ కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. డ్రైవింగ్ షూ వచ్చేసి ఒక స్టీల్తో మేడ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది డ్రైవింగ్ షూ అని చెప్పేసి. డ్రైవింగ్ షూ అక్కడ లొకేట్ అయి ఉంటుంది. అండ్ మిగతాదంతా ఒక స్టీల్ ట్యూబ్తో మేడప్ అయి ఉంటుంది ఈ పార్ట్ అంతా. ఓకేనా. ఈ కేసింగ్ అంతా స్టీల్తో మేక్ చేయబడి ఉంటుంది. ఓకేనా. దాని యొక్క లెంగ్త్ వచ్చేసి 450 mm ఉంటుంది. లాంగిట్యూడ్నల్లీ 2 halfsలో స్ప్లిట్ అయి ఉంటుంది. ఓకే. దాని తర్వాత కప్లింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అది వచ్చేసి 150 mm లాంగ్ ఉంటుంది. టాప్ చెక్ వాల్వ్ దగ్గర మనం ఈ కప్లింగ్ని ప్రొవైడ్ చేస్తాం. అండ్ అదేవిధంగా వెంటింగ్ పార్ట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెంట్ పోర్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇక్కడ మనకు ఒకటే కనిపిస్తుంది కదా, మిగతా అవన్నీ వాటి వెనక్కు ఉంటాయి అన్నమాట. ఓకే. సైడ్ వీడి చూస్తే కనిపిస్తాయి. సో 4 నెంబర్స్ ఆఫ్ వెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఒక్కో దాని యొక్క డయామీటర్ 10 mm కలిగి ఉంటుంది. ఈ విధంగా స్ప్లిట్ స్పూన్ శాంప్లర్లో పార్ట్స్ అనేవి క్లాసిఫై అయి ఉంటాయి. నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్, డ్రైవ్ వెయిట్ అసెంబ్లీ. ఓకేనా. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక 63.5 kg ఒక హ్యామర్ అనేది మనం పైన టై చేసి 750 mm నుంచి ఫ్రీ ఫాల్ చేపిస్తాం. ఓకేనా. ఫ్రీ ఫాల్ చేపించిన తర్వాత ఏదైతే 300 mm పెనట్రేట్ అయిన తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లోస్ అయ్యాయో దాన్నే మనము స్టాండర్డ్ పెనట్రేషన్ వాల్యూగా కన్సిడర్ చేస్తాము. సో ఏ గైడ్ పర్మిటింగ్ ఏ ఫ్రీ ఫాల్ ఆఫ్ 0.76 మీటర్ లేకపోతే 760 mm ఆర్ అప్రాక్సిమేట్లీ 750 mm అయినా చెప్పొచ్చు. అండ్ ఓవర్ లిఫ్ట్ క్యాపబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 100 mm. ఓవర్ లిఫ్ట్ క్యాపబిలిటీ అనేది అట్లీస్ట్ దానికి ఎంత ఉండాలి, 100 mm ఉండాలి. దాని తర్వాత క్యాట్ హెడ్. ఏంది క్యాట్ హెడ్ అంటే ఒక హారిజాంటల్ బీమ్ అనమాట. జనరల్లీ క్యాట్ హెడ్ అంటే నథింగ్ బట్ హారిజాంటల్ బీమ్. అది మనకు లిఫ్ట్ చేయడానికి కానీ దేన్నైనా క్యారీ చేయడానికి కానీ పనికొస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని క్యాట్ హెడ్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. దాన్ని పెండులం లాగా మూవ్ చేపిస్తారనమాట. వన్ సైడ్ టు అదర్ సైడ్ అది క్యారీ చేస్తుంది. సో ఆపరేటింగ్ అప్రాక్సిమేట్లీ 100 RPM అంటే 100 revolutions per minute. ఎక్విప్డ్ విత్ సూటబుల్ రోప్ అండ్ ఓవర్ హెడ్ షీవ్ ఫర్ లిఫ్టింగ్ డ్రైవ్ వెయిట్. షీవ్ అంటే ఒక పుల్లీ వీల్ అనమాట. ఇక్కడ మనం ప్రొవైడ్ చేసాం కదా పుల్లీ వీల్. కానీ ఇది పుల్లీ వీల్ని మనం ప్రొవైడ్ చేసాము. సో దాంతో ఏం చేస్తుంది, దాన్ని అది ఎక్విప్డ్ అయి ఉంటుంది ఓవర్ హెడ్ షీవ్ అండ్ రోప్ ద్వారా. దీని రోప్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. ఫర్ లిఫ్టింగ్ డ్రైవ్ వెయిట్. నెక్స్ట్ ఒక హ్యామర్. హ్యామర్స్లో కూడా 2 types ఉన్నాయి జనరల్లీ. 3 types ఉన్నాయి టోటల్లీ. సేఫ్టీ హ్యామరు, డోనట్ హ్యామర్ అండ్ ఆటోమేటిక్ హ్యామర్. ఓకే. సేఫ్టీ హ్యామర్ ఒక క్లోజ్డ్ సిస్టమ్ అనమాట. అప్రాక్సిమేట్లీ 60% ఆఫ్ ద ఫ్రీ ఫాలింగ్ ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. హైలీ వేరియబుల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది దీంట్లో జరుగుతుంది. సో అంతే మీరు గుర్తుంచుకోవాల్సింది. అండ్ డోనట్ హ్యామర్ ఒక ఓపెన్ సిస్టమ్ అనమాట. క్లోజ్డ్ కాదు, ఓపెన్ సిస్టమ్. దీని యొక్క వాల్యూ 45% ఆఫ్ ద మ్యాక్సిమం ఫ్రీ ఫాల్ ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. హైలీ వేరియబుల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అందిస్తుంది. అండ్ అదేవిధంగా ఆటోమేటిక్ హ్యామర్ ఇది పవర్తో పనిచేస్తుంది అనమాట. ఇది అన్నిటికంటే సేఫెస్ట్ సిస్టమ్. 95 to 100% అనేది దీని యొక్క అవుట్పుట్ అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం ఫ్రీ ఫాల్ ఎనర్జీ అనేది ఇస్తుంది. కన్సిస్టెంట్గా ఉంటుంది అండ్ ఎఫెక్టివ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ని చేస్తుంది అండ్ ప్రొడక్షన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఈ విధంగా హ్యామర్స్ అనేవి 3 రకాలుగా క్లాసిఫై ఉంటాయి. అండ్ దాని తర్వాత దీని యొక్క ప్రొసీజర్ మనం చూసుకున్నట్టయితే డ్రిల్లింగ్ ఆఫ్ బోర్హోల్ని ఏ విధంగా డ్రిల్ చేస్తామన్నది. సో డ్రిల్ ద బోర్హోల్ టు ద డిజైర్డ్ శాంప్లింగ్ డెప్త్ అండ్ క్లీన్ అవుట్ ఆల్ డిస్టర్బ్డ్ మెటీరియల్. శాంప్లింగ్ డెప్త్ అంటే మనం ఎంతవరకు శాంపిల్ తీసుకుంటే అంత డెప్త్ వరకు దాన్ని డ్రిల్ చేసి దాని తర్వాత డిస్టర్బ్డ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాని నైబరింగ్గా దాన్ని మనం క్లీన్ అవుట్ చేస్తాం అనమాట. దాని తర్వాత ఎక్విప్మెంట్ యూజ్డ్ షెల్ ప్రొవైడ్ ఏ క్లీన్ బోర్హోల్. ఓకేనా. ఎక్కడైతే ఎక్విప్మెంట్ యూజ్ చేస్తామో అది మనకు క్లీన్ బోర్హోల్ని ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి. అండ్ అదేవిధంగా దాని డయామీటర్ అనేది 100 to 150 mm కలిగి ఉండాలి. ఎందుకు, శాంప్లర్ని ఇన్సర్ట్ చేయడానికి అండ్ పెనట్రేషన్ టెస్ట్ పర్ఫామ్ చేయొచ్చు ఆ అన్డిస్టర్బ్డ్ శాంపిల్లో అని చెప్పేసి, ఆ అన్డిస్టర్బ్డ్ సాయిల్లో అని చెప్పేసి మనం ఎన్ష్యూర్ చేసుకోవడానికి. ఓకే. దాని తర్వాత కేసింగ్ షెల్ బి యూజ్డ్ వెన్ డ్రిల్లింగ్ ఇన్ శాండ్, సాఫ్ట్ క్లే ఆర్ అదర్ సాయిల్స్. సో ఇవి కొహెజన్ లెస్ సాయిల్స్ కాబట్టి ఎక్కడైతే కొహెజన్ లెస్ సాయిల్స్ ఉంటాయో అక్కడ మనము కేసింగ్ అనేది అంటే ప్రొటెక్షన్ అనేది ఆబ్వియస్లీ అక్కడ యూజ్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇన్ విచ్ ద సైడ్స్ ఆఫ్ బోర్హోల్ ఆర్ లైక్లీ టు కేవ్ ఇన్. ఎందుకంటే బోర్హోల్కి సైడ్స్గా అది
కేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకేనా. కేవింగ్ అంటే నేను చెప్పాను కదా, కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. సో అందుకని మనం ఏం చేయాలి, కేసింగ్ని ప్రొవైడ్ చేయాలి. సో డ్రైవింగ్ ద కేసింగ్ ఏంటి? కేసింగ్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, కేసింగ్ అంటే ఏదైనా కవర్ చేయడం, ఏదైనా షెల్ని ప్రొవైడ్ చేయడం అనమాట. దట్ ప్రొటెక్ట్స్ ద ఎన్కౌంటర్ లాసెస్. ఏవైతే దట్ ప్రొటెక్ట్ చేస్తుందో, లాసెస్ని ఎన్కౌంటర్ చేస్తుందో అటువంటి టైప్ ఆఫ్ మెటీరియల్ని, అటువంటి టైప్ ఆఫ్ షెల్ని మనం కేసింగ్ అని చెప్పేసి అంటాము. సో వేర్ కేసింగ్ ఈజ్ యూజ్డ్, ఇట్ షాల్ నాట్ బి డ్రివెన్ బిలో ద లెవెల్ ఎట్ విచ్ ద టెస్ట్ ఈజ్ మేడ్ ఆర్ సాయిల్ శాంపిల్ ఈస్ టేకెన్. ఎక్కడైతే సాయిల్ శాంపిల్ మనం తీసుకుంటామో, సో ఈ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే కేసింగ్ మనం యూజ్ చేస్తామో అది ఇంత డీప్గా డ్రైవ్ చేయకూడదు ఎక్కడైతే మనం సాయిల్ టెస్ట్ చేస్తామో లేకపోతే సాయిల్ శాంపిల్ తీసుకుంటామో. ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ క్వశ్చన్లెస్ సాయిల్స్ విచ్ కెనాట్ స్టాండ్ వితౌట్ కేసింగ్, ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద కేసింగ్ పైప్ షుడ్ బి సచ్ దట్ ఇట్ డస్ నాట్ డిస్టర్బ్ ద సాయిల్. ఓకేనా. కోహెజన్లెస్ సాయిల్స్ ఏవైతే కేసింగ్ని విత్స్టాండ్ చేసుకోలేవో, కోహెజన్లెస్ సాయిల్స్ దగ్గర ఎక్కడైతే కేసింగ్ని అది విత్స్టాండ్ చేసుకోలేదో అక్కడ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద కేసింగ్ పైప్ అనేది ఈ విధంగా ఉండాలి. ఎలాగైతే అది సాయిల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుందో, సాయిల్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉండకూడదు అనమాట. సో కాబట్టి కేసింగ్ అనేది స్లోలీ అడ్వాన్స్ చేయాలి. టర్నింగ్ ద కేసింగ్ రాదర్ దాన్ బై డ్రైవింగ్ మే ఆల్టర్ ద డెన్సిటీ ఆఫ్ సచ్ డిపాజిట్స్. సో కేసింగ్ని ప్రిఫరబుల్లీ దాన్ని టర్న్ చేయాలన్నమాట. డ్రైవ్ చేసే దానికంటే కూడా ఇదే ప్రిఫరబుల్. ఎందుకంటే డెన్సిటీ అనేవి ఆల్టర్ అయిపోవచ్చు కాబట్టి, అంటే చేంజెస్ రావచ్చు కాబట్టి ఈ విధంగా మనం టర్న్ చేయడం మనకు ప్రిఫరబుల్ అనమాట. ఓకే. దాని తర్వాత అసెంబ్లింగ్ ఎక్విప్మెంట్. సో ఈ స్ప్లిట్ స్పూన్ శాంప్లర్ అనేది డ్రిల్ రాడ్కి అటాచ్ చేస్తాము. అండ్ దాని తర్వాత హోల్ని లోవర్ చేస్తాము ఎక్కడ వరకు అయితే ఆ అంటిషప్డ్ మెటీరియల్ వరకు అది రీచ్ అవుతుందో. దాని తర్వాత డ్రై వెయిట్ అనేది దానికి మనం అసెంబుల్ చేస్తాము. అండ్ 63.5 kg హ్యామర్ని అప్రాక్సిమేట్లీ మనం ఏం చేస్తాం, లిఫ్ట్ చేస్తాం. 0.76 మీటర్ లేకపోతే 760 mm మనం ఫ్రీ ఫాల్ చేపిస్తాం. దేనిపైన? యాన్విల్ డెలివరింగ్ 1 సీటింగ్ బిలో. దాని తర్వాత ఆ డ్రిల్ రాడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్క్ చేసుకుంటాం. 3 సక్సెసివ్ 0.15 మీటర్ ఇంక్రిమెంట్స్లో పెనెట్రేషన్ అబ్జర్వ్ చేసుకోవడానికి. దాని తర్వాత పెనెట్రేషన్ టెస్టింగ్ ఏ విధంగా చేస్తామంటే, రైజ్ అండ్ డ్రాప్ ద హ్యామర్ 0.16 మీటర్ సక్సెస్ఫుల్లీ బై మీన్స్ ఆఫ్ ద రోప్ అండ్ క్యాట్ హెడ్ అండ్ రోప్ ద్వారా ఇందాక చూపించాను కదా, దాంతో సక్సెసివ్లీ రైజ్ అండ్ ఫాల్ చేస్తాము. యూజింగ్ నో మోర్ దెన్ 2 and 1/4 wraps అరౌండ్ ద క్యాట్ హెడ్. వ్రాప్స్ అంటే జనరల్లీ దాన్ని కవర్ చేయడం అనమాట, అంతే, ఇంకేం లేదు. ద హ్యామర్ షుడ్ బి ఆపరేటెడ్ బిట్వీన్ 40 and 60 blows per minute. ఓకేనా. 40 and 60 blows per minuteగా ఆ హ్యామర్ని మనం ఆపరేట్ చేస్తూ ఫ్రీ ఫాల్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ నెంబర్ ఆఫ్ బ్లోస్ అనేది రికార్డ్ చేయాలి ఫర్ ఈచ్ 0.15 మీటర్ ఆఫ్ ద పెనట్రేషన్. ఫస్ట్ 0.15 మీటర్ అనేది మనం అది సీటింగ్ డ్రైవ్ కింద కన్సిడర్ అవుతుంది, దాన్ని మనము కన్సిడర్ చేయము. ప్రొసీజర్ ఏంటంటే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేది సమ్ ఆఫ్ బ్లోస్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ ఇంక్రిమెంట్ ఆఫ్ 0.15 మీటర్ పెనట్రేషన్ ఇస్ టర్మ్డ్ యాజ్ పెనట్రేషన్ రెసిస్టెన్స్ ఆర్ ఎన్ వాల్యూ. దీన్ని మనం ఎన్ వాల్యూగా క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ అదే సెకండ్ అండ్ థర్డ్ ఇంక్రిమెంట్ ఆఫ్ 0.15 మీటర్ ఏదైతే ఉందో. ఒకవేళ స్ప్లిట్ స్పూన్ శాంపుల్ అనేది 45 సెంటీమీటర్ కంటే కూడా ఎక్కువగా 45 సెంటీమీటర్ కంటే తక్కువగా డ్రైవ్ చేసాము, అప్పుడు పెనట్రేషన్ రెసిస్టెన్స్ అనేది 30 సెంటీమీటర్. ఓకేనా. లాస్ట్ 30 సెంటీమీటర్ ఆఫ్ పెనట్రేషన్కి రావాలి. అంటే ఒకవేళ లెస్ దెన్ 30 సెంటీమీటర్ ఆఫ్ పెనట్రేట్ అయితే లాక్స్ అనేవి నెంబర్ ఆఫ్ బ్లోస్ అండ్ డెప్త్ పెనట్రేట్ మనకు చెప్తుంది అన్నమాట. ఓకే. అంటే నేనేం చెప్పానంటే ఇక్కడ ఒకవేళ స్ప్లిట్ స్పూన్ శాంపుల్ అనేది 45 సెంటీమీటర్ కంటే కూడా తక్కువగా డ్రైవ్ చేస్తే పెనట్రేషన్ రెసిస్టెన్స్ అనేది లాస్ట్ 30 సెంటీమీటర్ ఆఫ్ పెనట్రేషన్కి అది మనకు వాల్యూ చెప్తుంది. ఒకవేళ 30 సెంటీమీటర్ కంటే కూడా లెస్ దాన్గా వచ్చిందనుకోండి, అప్పుడు లాక్స్ అనేవి నెంబర్ ఆఫ్ బ్లోస్ మనకు ఐడెంటిఫై చేసి చెప్తాయి అనమాట. అండ్ అదేవిధంగా డెప్త్ ఎంత పెనట్రేట్ అయింది, ఎంతవరకు డెప్త్ పెనట్రేట్ అయింది కూడా చెప్తుంది. ఒకవేళ నెంబర్ ఆఫ్ బ్లోస్ అనేవి 15 సెంటీమీటర్ కంటే ఎక్సీడ్ అయ్యింది, ఓకేనా, నెంబర్ ఆఫ్ బ్లోస్ అనేవి 50 సెంటీమీటర్కి ఎంత కావాలో అవి 50 కంటే కూడా 50 నెంబర్ ఆఫ్ బ్లోస్ కంటే కూడా ఎక్సీడ్ అయ్యింది, అప్పుడు ఇట్ ఈస్ టేకెన్ యాజ్ రిఫ్యూజ్. దాన్ని మనం రిఫ్యూజ్ చేస్తాం, టెస్ట్ అనేది డిస్కంటిన్యూ చేస్తాం, అంటే అక్కడే ఆపేస్తాం. టెస్ట్ షల్ బి మేడ్ ఎట్ ఎవ్రీ చేంజ్ ఇన్ స్ట్రేటమ్ ఆర్ ఎట్ ఇంటర్వెల్స్ ఆర్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 1 to 5 మీటర్ విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఇక్కడ 1 to 5 మీటర్ వరకు ప్రతి స్ట్రేటంలో క్యారీ అవుట్ చేస్తూ వెళ్ళాలి. ఓకేనా. ఎంత తక్కువగా స్ట్రేటమ్ యొక్క డెప్త్ ఉంటే దాన్ని మనం కన్సిడర్ చేస్తూ వెళ్ళాలి.
దాని తర్వాత ఇంటర్వెల్స్ అనేవి 3 మీటర్స్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటూ పోవచ్చు ఒకవేళ వేన్ షియర్ టెస్ట్ మధ్యలో పర్ఫామ్ చేసే పని అయితే. అండ్ ఎంటైర్ శాంప్లర్ అనేది సమ్ టైమ్స్ సింక్ చేస్తారు అండర్ ఇట్స్ ఓన్ వెయిట్ వెన్ వెరీ సాఫ్ట్ సబ్సాయిల్ స్ట్రేటమ్ ఈజ్ ఎన్కౌంటర్డ్. మరీ సాఫ్ట్ సబ్సాయిల్ స్ట్రేటమ్ అనేది మనకు ఉన్న తర్వాత మనం ఏం చేస్తాం, ఎంటైర్ శాంప్లర్ అనేది మనం సింక్ చేస్తాం అనమాట. ఒకవేళ అటువంటి కండిషన్స్ అరైజ్ అయితే అప్పుడు మనము ఎటువంటి బ్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, స్ప్లిట్ స్పూన్ శాంప్లర్కి మనం ఎటువంటి బ్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎస్పీటీ వాల్యూ అనేది డైరెక్ట్గా 0ని ఇండికేట్ చేస్తుంది. సో హ్యాండ్లింగ్ శాంపిల్ ఫైనల్లీ దీంట్లో మనం ఏం చేస్తామంటే శాంప్లర్ని సర్ఫేస్ దగ్గరికి తీసుకొస్తాం, ఓపెన్ చేస్తాం, ఏవైనా అబ్వియస్ కంటామినేషన్ ఏమైనా మురికి ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేస్తాం, సైడ్స్లో నుంచి ఎండ్స్లో నుంచి రిమూవ్ చేసి దాని తర్వాత ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డ్రై చేస్తాం అండ్ కేర్ఫుల్లీ స్క్రేప్ చేస్తాం, లేకపోతే స్లైస్ చేస్తాం. స్క్రేప్ అంటే గీయడం అనమాట. ఓకేనా, వన్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్క్రేప్ చేస్తాం. ఫ్రెష్ మెటీరియల్ని ఎక్స్పోజ్ చేసి ఏదైనా స్ట్రాటిఫికేషన్ ఉంటే ఇది కన్సిడర్ చేస్తాం. దాని తర్వాత లెంగ్త్ని, కాంపోజిషన్ని, కలర్ని, స్ట్రాటిఫికేషన్ని, కన్నా కండిషన్ ఆఫ్ శాంపిల్ని రికార్డ్ చేయాలి. దాని తర్వాత శాంపిల్ని రిమూవ్ చేసి దాన్ని మనం ర్యాప్ చేయాలి, అంటే కవర్ చేయాలి, సీల్ చేయాలి ప్లాస్టిక్ బ్యాగ్లో. ఎందుకంటే దాని యొక్క మాయిశ్చర్ లూజ్ అవ్వకుండా ఉండడానికి దాన్ని అప్పటికప్పుడే సీల్ చేసేయాలి. ఒకవేళ శాంపిల్ అనేది రిలేటివ్లీ ఇంటాక్ట్గా రిమూవ్ చేయబడింది అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని సెవెరల్ లేయర్స్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ సీలెంట్స్తో మనం టేపింగ్ చేసి ఓకేనా ర్యాప్ చేస్తాం. ఇకపోతే కరెక్షన్, 2 టైప్స్ ఆఫ్ కరెక్షన్స్ ఉన్నాయి మేజర్లీ దీంట్లో. ఓవర్బర్డన్ ప్రెషర్ కరెక్షన్ ఒకటి అండ్ డైలటెన్సీ కరెక్షన్ ఒకటి. ఓవర్బర్డన్ ప్రెషర్ అంటే జనరల్లీ పేరుతో తెలుస్తుంది, ప్రెషర్ ఓవర్బర్డన్ అయిపోవడం అనమాట. ఒకవేళ అంటే గ్రాన్యులర్ సాయిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఓవర్బర్డన్ ప్రెషర్ అనేది పెనిట్రేషన్ రెసిస్టెన్స్కి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ 2 సాయిల్స్ సేమ్ రిలేటివ్ డెన్సిటీ ఉంది బట్ కన్ఫైనింగ్ ప్రెషర్ అనేది డిఫరెంట్గా టెస్ట్ చేయబడింది, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే హై కన్ఫైనింగ్ ప్రెషర్ ఉంటుందో అదే హై పెనిట్రేషన్ నెంబర్ ఇస్తుందని చెప్పేసి తెలుసుకుంటాం. గిబ్స్ అండ్ హాల్ట్స్ అనే ఇద్దరు ఏం చేశారు 1957లో రికమెండ్ చేశారనమాట ఈ వాల్యూని. సో దాని యొక్క కరెక్షన్ ఎంత చెప్పారు వాళ్ళు, ఎన్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు సిఎన్ ఇన్. సో బికాస్ ఆఫ్ కన్ఫైనింగ్ ప్రెషర్ ద ఎన్ వాల్యూస్ అట్ షాలో డెప్స్ ఆర్ అండర్ ఎస్టిమేటెడ్ అండ్ దోస్ ఆర్ ఎట్ లార్జర్ డెప్స్ ఆర్ ఓవర్ ఎస్టిమేటెడ్. సో ఇక్కడ ఎన్సి మీన్స్ ఇక్కడ కరెక్టెడ్ వాల్యూ, ఎన్ అంటే ఇక్కడ జనరల్ వాల్యూ ఎస్పీటీ వాల్యూ. ఓకే, సిఎన్ అంటే కరెక్షన్ డ్యూ టు ఓవర్ బర్డన్. ఈ విధంగా మనం ఎన్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు సిఎన్ ఇంటూ ఎన్ అనే ఫార్ములా ద్వారా కరెక్షన్ ఆఫ్ ఎస్పీటీ చేసుకుంటాం అనమాట. సిఎన్ అంటే దానికి సపరేట్ ఫార్ములా ఉంది మళ్ళీ. ఓకేనా, 0.77 log 2000/σ0 డాష్ అంటే ఒక ఆర్టికల్లో దీనికి సంబంధించిన వాల్యూ 2000 బదులు 1905 కూడా ఉంటుంది. బట్ హౌఎవర్ ఇది 2000కి అప్రాక్సిమేట్గానే ఉంటుంది కాబట్టి ఓకేనా. సో దాన్ని 2000 అని చెప్పేసి కూడా రాస్తారు, లేకపోతే 1905 కూడా రాస్తారు. బట్ హౌఎవర్ σ0 డాష్ అంటే ఇక్కడ ఎఫెక్టివ్ ఓవర్ బర్డన్ స్ట్రెస్ అనమాట. ఇది మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా 25 kN/m² కంటే కూడా తక్కువగా ఉండకూడదు, అంటే గ్రేటర్ దాన్గా ఉండాలి. నెక్స్ట్ డైలటెన్సీ కరెక్షన్. డైలటెన్సీ అంటే ఏంటి, జనరల్లీ అంటే మనం ఎప్పుడైనా కానీ ఏదైనా మెటీరియల్ విస్కస్ చేయడం లేకపోతే సాలిడ్ చేయడం అనమాట. ఏదైతే దాంట్లో అంటే ప్రెషర్ అప్లై చేసి దాని తర్వాత ఓకేనా డిఫ్యూజన్ డైలటెన్సీ జరగడం అంటే దాన్ని విస్కస్ లేకపోతే చిక్కగా లేకపోతే సాలిడ్గా చేయడము. ఓకేనా, ప్రెషర్ అప్లై చేసి దాన్ని విస్కస్ చేయడము, దాన్ని డైలటెన్సీ అని చెప్పేసి అంటారు. సో దీనికి సంబంధించిన కరెక్షన్ కూడా ఉంటుంది అనమాట. సో జనరల్లీ మనం చూసుకున్నట్టయితే సిల్టీ ఫైన్ శాండ్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే ఫైన్ శాండ్స్ ఉంటాయో ఏవైతే వాటర్ టేబుల్కి బిలోగా ఉంటాయో ఓకేనా, సిల్టీ ఫైన్ శాండ్స్ కానీ వాటర్ టేబుల్గా బిలో ఉంటాయో అవి పోర్ ప్రెషర్ని డెవలప్ చేస్తాయన్నమాట. అది ఈజీలీ డిసిపేట్ అవ్వవు. సో ఆ పోర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేయబడుతుంది. అవి ఇంక్రీజ్ అయ్యే రెసిస్టెన్స్ ఆఫ్ సాయిల్ని కూడా ఇంక్రీజ్ చేస్తాయి. హెన్స్ పెనిట్రేషన్ నెంబర్ అనేది ఎక్కువ వస్తుంది అప్పుడు. సో తెర్జాగి అండ్ పెక్ అనే సైంటిస్ట్ 1967లో ఈ వాల్యూని రికమెండ్ చేశారనమాట. ఓకేనా, ఇన్ కేస్ ఆఫ్ సిల్టీ ఫైన్ శాండ్స్ అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ ఎన్ అనేది 15కి ఎక్సీడ్ అయితే ఒకటి, 15కి తక్కువగా ఉంటే ఒకటి. 15కి ఎక్కువగా ఉంటే ఎన్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 15 + 0.5 ఇంటూ లేకపోతే హాఫ్ ఇంటూ ఎన్ డాష్ మైనస్ 15. ఇక్కడ ఎన్ డాష్ అంటే ఏంటి, ఇక్కడ రికార్డెడ్ వాల్యూ ఏదైతే మనం రికార్డ్ చేస్తాము ఓకేనా, అప్టైన్డ్ వాల్యూ లేకపోతే ఆఫ్టర్ అప్లయింగ్ ఓవర్ బర్డన్ ప్రెషర్ కరెక్షన్.
అంటే ఎన్సీ అంటే ఏంది ఇక్కడ? ఎన్సీ మీన్స్ కరెక్టెడ్ వాల్యూ. ఓకే, ఈ విధంగా మన ఫ్రెండ్స్ ఎన్సీ అంటే ఇక్కడ ఎన్ డబల్ డాష్ అంటే ఇక్కడ కరెక్టెడ్ వాల్యూ అన్నాను, ఫైనల్ కరెక్టెడ్ ఎస్పీటీ వాల్యూ. ఈ విధంగా కరెక్షన్ అనేది అప్లై చేస్తాం అనమాట. ఒకవేళ ఎన్ డాష్ అనేది 15 కంటే గ్రేటర్ దాన్గా ఉందనుకోండి, ఇప్పుడు ఏం చెప్పాను, ఇట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ డెన్స్ శాండ్. ఓకేనా, డెన్స్ శాండ్, లూజ్ శాండ్, ఇవి ఈ రెండు టెర్మినాలజీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇన్ సచ్ సాయిల్ బ్లోస్ ఆఫ్ డ్రాప్ హ్యామర్ విల్ కాజ్ ఇంక్రీజ్ ఇన్ షియర్ రెసిస్టెన్స్. అటువంటి టైంలో ఏం చేస్తుంది, డెన్స్ శాండ్లో ఇంకా మనం బ్లోస్ అప్లై చేసాం అనుకోండి, షియర్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఓకేనా, ఎందుకు? నెగటివ్ ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది డిసిపేట్ అయిపోతుంది. దిస్ రిజల్ట్స్ ఇన్ ఎస్పీటీ వాల్యూ హయ్యర్ దెన్ ద యాక్చువల్ వన్. యాక్చువల్ వన్ కంటే కూడా ఇది హయ్యర్ వాల్యూని మనకు అప్టైన్ చేసి ఇస్తుంది. ఇన్ అడిషన్, కరెక్షన్ ఫర్ హ్యామర్ ఎనర్జీ ఆర్ హ్యామర్ ఎఫిషియన్సీ మే బి అప్లైడ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్. సో ఇటువంటి కేసెస్లో ఎంతైతే ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుందో అంతే మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట కరెక్షన్ కోసము. సో దీనికి సంబంధించి రెఫరెన్స్ వచ్చేసి IS 2131 in 19. Hello all. Now we will see how to conduct standard penetration test. It is one of the most reliable site investigation technique. So why to delay? Let's perform. Consider this as your site, and here is the point where you wish to explore soil properties at a depth of 1 meter. Now make a borehole up to the desired depth. Place that tripod concentrically above your borehole. Take your gate rod and fix the sampler at bottom. Attach the hammer of 63.5 kg and anvil to the gate rod. Make a marking of 75 cm above anvil so as to have uniform height of fall. Fix the sentry gain above the borehole as shown and place the guide rod setup through it. Keep a pulley at the top of the tripod and suspend a rope over it. Attach the hammer to one end of your rope using hook. Make 4 markings along the guide rod starting from the ground surface at an interval of 15 cm each. Now drop the hammer through 75 cm height and start penetrating the soil. Did you start counting the blows? Now you should not. Here, blows required for first 15 cm penetration is not considered as it is a seating drive. Blows required for second and third 15 cm, that is from 15 to 30 cm and from 30 to 45 cm is recorded, and that gives n value recorded. So SPT n value is the number of blows required for 30 cm penetration after your seating drive. If number of blows are greater than 50 for a 15 cm penetration, then it is taken as ground refusal for your penetration. So don't consider that value. Your recorded n value has number of errors and hence it needs number of corrections too. But IS code recommends 2 corrections in particular, of which first one is overburden correction. In granular soil at deeper depth, confining pressure will increase the blow count. Hence we may overestimate the strata at deeper depth. IS 2131 1981 recommends this graph for overburden correction. Apply overburden correction using this graph. Let the n value after applying correction be n0. The next correction to be applied is dilutancy correction. If silty fine sands or fine sands are present below water table and n value after applying overburden correction is greater than 15, then the corrected n value is given as NC is equal to 15 plus half of n0 minus 15. It is to be noted here that overburden correction has to be applied first and then the dilutancy correction is done.
Fine. What could we do with this SPT value? Let's learn their applications too. Using certain standard correlations from the corrected n value, you can actually predict relative density and angle of internal friction in case of cohesionless soil. You can also predict UCS value in case of cohesive soil. And sometimes even you can predict dynamic properties too. Thank you. దాని తర్వాత ఇంకొన్ని కరెక్షన్ ఫ్యాక్టర్స్, ఎక్విప్మెంట్ వేరియబుల్స్, కరెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ ఓవర్ బర్డన్ ప్రెషర్ అనేది కరెక్షన్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేస్తే అప్పుడు కరెక్షన్ అనేది మనం ఎంత అప్లై చేస్తాం? 100/σ0 if it is less than 1.7 ఫర్ కోహెజన్లెస్ సాయిల్. అదే ఎనర్జీ రేషియోస్ ఉంటే డిఫరెంట్ హ్యామర్స్కి డిఫరెంట్ కరెక్షన్ వాల్యూస్ అనేది ఉంటుంది. బోర్హోల్ డయామీటర్కి కరెక్షన్ అనేది వేరుగా ఉంటుంది, అంటే వాటి యొక్క డయామీటర్ బట్టి కరెక్షన్ అనేది ఉంటుంది. రాడ్ లెంగ్త్ కూడా దాని యొక్క డయామీటర్ బట్టి కరెక్షన్స్ అనేవి ఉంటాయి. అంటే శాంప్లర్ని బట్టి కూడా ఎక్విప్మెంట్ని బట్టి, ఓకేనా, ఎక్విప్మెంట్ని బట్టి ఒకటి వచ్చేసి స్టాండర్డ్ శాంప్లర్ ఉంటుంది, ఒకటి వచ్చేసి శాంప్లర్ వితౌట్ లైనర్ అనేది ఉంటుంది. విత్ లైనర్ ఒకటి, వితౌట్ లైనర్ ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి కూడా కరెక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎంపీరియల్ కోరిలేషన్స్ విత్ ఎస్పీటీ వాల్యూ. ఈ ఎస్పీటీ అనేది ఒక సేఫ్, వెరీ ప్రిసైజ్ అండ్ రిలయబుల్ మెథడ్ అనమాట సాయిల్ ఇన్వెస్టిగేట్ చేయడానికి, ఓకేనా. ఎన్ వాల్యూ ఉండి కూడా, ఎన్ వాల్యూ మనకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే రిగార్డింగ్ కంపాక్షన్ మనకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కానీ ఈ ఎస్పీటీ వాల్యూ అనేది మనకు చాలా అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది, సేఫ్ అండ్ ప్రిసైజ్ మెథడ్ అనమాట. సో కోహెజన్లెస్ సాయిల్స్, కన్సిస్టెన్సీ ఆఫ్ కోహెజివ్ సాయిల్సే కాకుండా ఇంకా అదర్ పారామీటర్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఈ ఎస్పీటీ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది, ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ కరెక్షన్ ఆఫ్ ఎన్ వాల్యూ విత్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్రాన్యులర్ సాయిల్. కరెక్షన్ ఆఫ్ ఎన్ వాల్యూస్ అనేది ఏ విధంగా చేస్తాం మనం అంటే, ఎస్పీటీ బిలో కౌంట్ 0 to 4 అంటే వెరీ లూజ్ అనమాట దాని యొక్క కాంపాక్ట్నెస్. అప్పుడు రిలేటివ్ డెన్సిటీ అనేది 0 to 15% మధ్యలో ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది 28 degreesకి తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఎస్పీటీ వాల్యూని బట్టి కాంపాక్ట్నెస్, రిలేటివ్ డెన్సిటీ, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది లైక్ చేస్తుంది. సో ఓవరాల్గా యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం ఈ ఫార్ములా ద్వారా 0.36n + 27. అండ్ అదేవిధంగా కన్సిస్టెన్సీని బట్టి కూడా, కన్సిస్టెన్సీ ఆఫ్ ది సాయిల్ని బట్టి కూడా మనం అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ కూడా క్లాసిఫై చేసుకుంటాం. ఒకవేళ వెరీ సాఫ్ట్ ఉంటే లెస్ దాన్ 25 kN/m², దాని యొక్క యూసెస్ ఉంటుంది. ఒకవేళ సాఫ్ట్ సాయిల్ ఉంటే 25 to 50 అండ్ మీడియం ఉంటే 50 to 100. ఒకవేళ 25 కంటే తక్కువ ఉంటే అన్కన్ఫైన్డ్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ సాయిల్స్, స్క్విషెస్ బిట్వీన్ ఫింగర్స్ వెన్ స్క్వీజ్ చేసాను అంటే ఫింగర్స్లో పెట్టి స్క్వీజ్ చేసిన తర్వాత స్క్వీజ్ అయిపోతుంది అనమాట ఈజీగా. ఒకవేళ 25 to 50 ఉంటే వెరీ సాఫ్ట్లీ అనమాట, కాకపోతే గట్టిగా స్క్వీజ్ చేయగానే అది ఏమైపోతాయి, డిఫామ్ అయిపోతాయి. అండ్ మీడియంలో డ్రై స్టేట్లో ఉన్నప్పుడు వాటిని స్క్వీజ్ చేస్తే ఒక సమ్ ఎఫెక్ట్తో అప్పుడు స్క్వీజ్ అయిపోతాయి. అండ్ అదేవిధంగా స్టిఫ్గా ఉన్నాయనుకోండి స్క్వీజ్ చేయడం హార్డ్గా అయిపోతుంది. అండ్ వెరీ స్టిఫ్గా ఉంటే వెరీ హార్డ్ అయిపోతుంది. అండ్ హ్యాండ్లీ కన్సిస్టెన్సీ ఉందనుకోండి నియర్లీ ఇంపాసిబుల్ టు డిఫామ్ బై స్క్వీజింగ్. సో దాని యొక్క యూస్ఫుల్నెస్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అని చూసుకున్నట్టయితే ఎస్పీటీ అనేది రిలేటివ్లీ క్విక్ మెథడ్ అనమాట, పర్ఫామ్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్, కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ ఏబుల్ టు పెనట్రేట్ డెన్స్ లేయర్స్లో కూడా డీప్గా, వేటికైతే డెన్సిటీ ఎక్కువ ఉంటుందో అటువంటి లేయర్స్లో కూడా ఇది పెనట్రేట్ అవుతుంది. గ్రావెల్లో కూడా ఇది ఆల్మోస్ట్ పెనట్రేట్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా రిప్రజెంటేటివ్ సాయిల్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఓకేనా. అండ్ అదేవిధంగా క్వాలిటేటివ్ సాయిల్ ప్రాపర్టీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా పర్సన్స్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్పీటీ ఆర్ ఈజీలీ అవైలబుల్. ఎస్పీటీ చేయడానికి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వెన్ కంపేర్ టు అదర్ టెస్ట్స్. అండ్ డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే రిప్రజెంటేటివ్ శాంపిల్స్ అనేవి ఏవైతే ఎస్పీటీలో కలెక్ట్ చేసామో అవి షియర్ స్ట్రెంగ్త్, కన్సాలిడేషన్, పర్మియబిలిటీ టెస్ట్ చేయడానికైతే అంతగా పనికి రావు. షియర్ స్ట్రెంగ్త్ అంటే ఇందాక చెప్పాను. అండ్ కన్సాలిడేషన్ అంటే జనరల్లీ మీరు వినుంటారు వాల్యూమ్లో చేంజ్ వచ్చేయడం అనమాట. జనరల్లీ ఎప్పుడైతే వాటర్ డిఫ్యూజ్ అయిపోతుందో అప్పుడు వాల్యూమ్లో చేంజ్ అనేది వచ్చేస్తుంది. పర్మిబిలిటీ అంటే వాటర్ని అలౌ చేయడము. అన్లైక్ సిపిటీ అంటే కోన్ పెనట్రేషన్ టెస్ట్ అంటే ఉండేలా కాకుండా సాయిల్ ప్రొఫైల్ అనేది కంటిన్యూస్లీ డిటెక్ట్ చేయలేమన్నమాట. సిపిటీలో అయితే చేయవచ్చు, దీంట్లో చేయలేము. రిజల్ట్స్ అనేవి అంత ప్రిసైజ్గా ఉండవు, అంత హైలీ రిలయబుల్గా ఉండవు. రిజల్ట్స్లో చాలా ఎర్రర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం ఓవర్బర్డన్ కరెక్షన్,
అండ్ డైలటెన్సీ కరెక్షన్ అనేది అప్లై చేస్తూ ఉండేది. ఎందుకంటే వేర్ అండ్ టైర్ ఆఫ్ ద కటింగ్ షూ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అది స్టీల్తో మేడప్ అయ్యింది కదా, అండ్ దాని యొక్క హైట్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఇంప్రాపర్ హైట్ ఆఫ్ ఫాల్, ఇంప్రాపర్ అలైన్మెంట్ వల్ల ఎర్రర్స్ అనేవి అరైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.